వియర్స్ ఎక్సెల్లో స్టూడెంట్ రిపోర్ట్లు, ఎంప్లాయీ రిపోర్ట్స్లో, స్టాక్ రిపోర్ట్లు, ఈఎంఐ రిపోర్ట్స్లో ఖచ్చితంగా డేట్స్ అనేది ఎంటర్ చేస్తామండి. స్టార్టింగ్ డేట్ అని, ఎండింగ్ డేట్ అని ఎంటర్ చేస్తామండి. ఈఎంఐ రిపోర్ట్స్లో కొన్ని డ్యూ డేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఒక ఇయర్లో వర్కింగ్ డేస్ని క్యాలిక్యులేషన్ చేయాలండి. అందులో మనం సండేస్ని రిమూవ్ చేయాలి, లేదా వీకెండ్ డేస్ని, హాలిడేస్ని రిమూవ్ చేసి వర్కింగ్ డేస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే కొన్ని ఫార్ములాస్, ట్రిక్స్ ఉంటాయండి. అలానే డేట్స్ని ఎంటర్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తామండి. వాటిని కూడా రెక్టిఫై చేయాలి. ఇవన్నీ తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్, ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ ని ఒక ఆర్డర్ లో చూసుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు వీడియో లింక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే computersAdda.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, ప్రాక్టికల్ ఫైల్స్, అలానే షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్లో డైరెక్ట్ గా డేట్స్ అనేది మనం ఎంటర్ చేస్తామండి. ముందు డేటు, దాని తర్వాత మంత్, దాని తర్వాత ఇయర్. అలా నేను ఇప్పుడు 5th ఓకే ఏప్రిల్ 2021 ఇలా ఇచ్చేసి ఎంటర్ కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ డేటు అండ్ నెక్స్ట్ మంత్, దాని తర్వాత ఇయర్, ఈ విధంగా డేట్ అనేది ఎంటర్ చేస్తాం. దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ డేట్స్ అనేది ఒక ఆర్డర్లో వచ్చేస్తాయి. ఇలా మనకు కావాల్సిన డేట్ అనేది టైప్ చేయాలంటే డైరెక్ట్గా మనం ఎంటర్ చేసుకోవాలి, లేదా కరెంట్ డేటు, కరెంట్ టైం రావాలంటే డైరెక్ట్గా ఫార్ములాస్ ఉన్నాయి, షార్ట్ కట్స్ ఉన్నాయి. మీరు కీబోర్డ్లో ఈక్వల్ టు టుడే, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టారనుకోండి, కరెంట్ డేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ సెమీకోలన్ ప్రెస్ చేయండి, కరెంట్ డేట్ వచ్చేస్తుంది. లేదా ప్రెసెంట్ టైము, డేట్ ఒకేసారి రావాలి అనుకుంటే దీని డైరెక్ట్ ఫార్ములా వచ్చి ఈక్వల్ టు నౌ, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టండి. ఇదిగోండి టైము, డేటు ఒకేసారి వచ్చేస్తుంది. లేదా నాకు పర్టికులర్గా టైం మాత్రమే రావాలి, ప్రెజెంట్ టైం రావాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్ ప్రెస్ చేయండి, ఓన్లీ టైం మాత్రమే వస్తుంది. ఓకేనండి, మనం జనరల్గా ఈ డేట్స్ అనేది ఎంటర్ చేస్తాం, కానీ ఇక్కడ డేట్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ డేటు, దాని తర్వాత మంత్, దాని తర్వాత ఇయర్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకేం జరుగుతుందంటే ఫస్ట్ మంత్ వస్తుంది, దాని తర్వాత డేట్ వస్తుంది. ఒక్కోసారి మనకేంటంటే ఇయర్ అనేది 4 డిజిట్స్ రాకుండా 2 డిజిట్స్ మాత్రమే వస్తుంది. ఒక్కోసారి మనం ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే మంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డేట్ అంతే ఉంటుంది. ఒక్కోసారి ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏనండి. మరి ఈ ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేయాలి అంటే మీ కంప్యూటర్లో కంట్రోల్ ప్యానల్లో డేటు, టైము సెట్టింగ్స్ మార్చాలండి. ఎక్సెల్లో ఆప్షన్స్ ఏమి ఉండవండి. ఓకేనా? మరి కంట్రోల్ ప్యానల్ ఎక్కడ ఉంటుందంటే మీరు విండోస్ 7, 8, 10 ఏది వాడుతున్నా డైరెక్ట్గా స్టార్ట్ బటన్లో కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళండి. మీరు విండోస్ 10 వాడుతుంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదండి, కంట్రోల్ ప్యానల్, ఇదిగోండి క్లిక్ చేయండి. డైరెక్ట్గా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి క్లాక్ అండ్ రీజియన్, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రీజియన్, చేంజ్ డేట్, టైమ్ అండ్ నెంబర్ ఫార్మేట్స్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఏంటంటే డిఫరెంట్ డేట్ ఫార్మేట్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ముందు డేట్, మంత్, ఇయర్. ఒక్కోసారి మనకి ఇయర్ అనేది ఫస్ట్ వస్తూ ఉండిద్ది, ఎందుకంటే ఇక్కడ ఫార్మేట్ అనేది ఫస్ట్ ఈ విధంగా ఉండొచ్చు. ఓకేనా? మీరు ఈ విధంగా పెట్టుకోండి. స్టార్టింగ్ డేటు, మంత్, వై అనే క్యారెక్టర్ అనేది 4 టైమ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఒక్కోసారి 2 టైమ్స్ వచ్చేలాగా ఈ ఫార్మేట్ ఉండొచ్చు. ఓకేనా? ఒక్కోసారి ఇక్కడ ఫార్మేట్ అనేది మనకు కావాల్సినట్టుగా ఉండదండి. ఎందుకు అంటే ఇక్కడ ఫార్మేట్ అనేది ఇంగ్లీష్ ఇండియాలో ఉండాలండి. ఒక్కోసారి ఇంగ్లీష్ యుఎస్లో ఉండిద్దండి. మనకి ఇక్కడ ఇదిగోండి యునైటెడ్ స్టేట్స్. ఓకేనా? అప్పుడు మనకేంటంటే ఈ విధంగా ఫార్మేట్స్ ఉంటాయి. మీరు ఇంగ్లీష్ ఇండియాలో పెట్టుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన షార్ట్ డేటు, లాంగ్ డేటు, ఫార్మేట్స్ అనేది చేంజ్ చేసుకొని ఎప్పుడైతే ఓకే అంటారో ఆటోమేటిక్గా ఎక్సెల్లో చేంజ్ అయిపోతుందండి. అలా పర్టికులర్గా ఎక్సెల్లో డేట్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎక్సెల్లో ఫార్మేట్స్ ఉంటాయండి, డేట్ ఫార్మేట్స్. అంటే ఇక్కడ మనకి మంత్ అనేది డిజిట్స్ రూపంలో నెంబర్స్ ఫార్మేట్లో కాకుండా క్యారెక్టర్స్ లాగా డిస్ప్లే అవ్వాలంటే పర్టికులర్గా ఆ సెల్స్ని, ఆ డేట్స్ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి. డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ 1. ఇదిగోండి మనకి ఇక్కడ నెంబర్ అనే ట్యాబ్లో డేట్ అనే కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి.
ఇదిగోండి ఇక్కడ 14th March 2012 అంటే మనకి మంత్ అనేది క్యారెక్టర్ లాగా డిస్ప్లే అవుతుంది. పర్టికులర్గా ఈ ఫార్మేట్ని సెలెక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా డేట్ ఫార్మేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే డేట్స్ని ఎంటర్ చేయాలంటే డేట్ పిక్కర్ అని ఒక యాప్ ఉండిద్దండి. ఇది మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో స్టోర్ అనే ఆప్షన్ ఉండిద్దండి. ఇది మనకి ఓల్డ్ వర్షన్లో 2007 వర్షన్లో 10 వర్షన్లో కూడా ఉండకపోవచ్చు అండి. 2013, 16 ఈ వర్షన్స్లో మనకి స్టోర్ అనే ఆప్షన్ ఇచ్చాడు. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఉండాలండి. ఇంటర్నెట్ ఉన్నప్పుడు డేట్ పిక్కర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళిపోయి డేట్ పిక్కర్ టైప్ చేయండి, సెర్చ్. ఇదిగోండి మినీ క్యాలెండర్ అండ్ డేట్ పిక్కర్, దీన్ని యాడ్ చేయండి, కంటిన్యూ. ఇక్కడ క్యాలెండర్ డిస్ప్లే అవుతుంది కదండి. నాకు కావాల్సిన డేట్ ప్రకారంగా సెలెక్షన్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ డేట్ వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాష్ సింబల్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ సెల్లో ఉన్న కంటెంట్ విడ్త్, కాలం విడ్త్ అనేది తక్కువగా ఉంది. ఈ కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయండి, ఆటోమేటిక్గా డేట్ అనేది డిస్ప్లే అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఓకేనా. లేదా వేరొక సెల్ని సెలెక్షన్ చేసి మీకు కావాల్సిన మంత్, ఇయర్ ఇదంతా చేంజ్ చేసుకుని డైరెక్ట్గా ఒక డేట్ని సెలెక్షన్ చేయండి, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. అండ్ ఈ క్యాలెండర్ అవసరం లేదంటే డైరెక్ట్గా సెలెక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ కొట్టండి. అలానే నెక్స్ట్ ఫార్మేట్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ డేట్స్ ఇచ్చానండి, ర్యాండమ్గా ఉన్నాయండి. ఇక్కడ పర్టికులర్గా డేట్స్, మంత్స్, ఇయర్స్ అనేది సపరేట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అనేది 31 ఉంది. ఇక్కడ డేట్ దగ్గర టైప్ చేసి కీబోర్డ్లో Ctrl+E ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ పర్సన్స్ యొక్క డేట్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలానే మంత్ కూడా చూడండి, ఇక్కడ నేను మే అని టైప్ చేసి Ctrl+E అన్నాను. ఇదిగోండి, ఎందుకంటే ఈ Ctrl+E అనేది ఫ్లాష్ ఫిల్ అండి, మనకి అడ్వాన్స్డ్ వర్షన్లో మాత్రమే ఉంది ఈ ఆప్షను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ మంత్, డేటు, ఇయర్ అనేది మధ్యలో స్పేస్ ఉందండి. సో ఇక్కడ మనం డేట్ వాటికి టైప్ చేసి Ctrl+A అంటే రిమైనింగ్ డేట్స్, రిమైనింగ్ మంత్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలానే నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఈఎంఐ రిపోర్ట్ ఇచ్చానండి, కస్టమర్ నేమ్స్, వాళ్ళకి అలాట్ చేసిన డ్యూ డేట్స్, అమౌంట్స్ ఇచ్చానండి. ఇప్పుడు ప్రెజెంట్ డేట్తో అబ్జర్వ్ చేస్తే మనకి డ్యూ డేట్స్ అయిపోయిన వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఈ డ్యూ డేట్స్ని సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ హైలైట్ సెల్స్ రూల్స్లో ఇక్కడ లెస్ దాన్ అంటే ప్రెజెంట్ మనకి 2 జూలై అండి. దీని ముందున్న డేట్స్ ఎవరెవరైతే ఉన్నారో, పెండింగ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే హైలైట్ అవ్వాలి. లెస్ దాన్ ఇక్కడ సెలెక్షన్ చేయండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయండి. ప్రెజెంట్ డేట్ చూడాలి అనుకుంటే టుడే అనే ఫార్ములా యూజ్ చేస్తాం కదా, ఇక్కడ డైరెక్ట్గా ఈక్వల్ టు టుడే ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ డ్యూ డేట్స్ క్రాస్ అయిన కస్టమర్ లిస్ట్ అనేది, ఆ డ్యూ డేట్స్ అనేది హైలైట్ అవుతాయి. అలా కాకుండా ఈ డ్యూ డేట్స్కి కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేసానండి. ఇప్పుడు ఈ డ్యూ డేట్స్ని సెలెక్షన్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లో బిట్వీన్ ప్రెజెంట్ డేటు అండ్ ఇంకో 2 డేట్స్లో ఎవరెవరైతే పే చేయాలో ఆ పర్టికులర్ డ్యూ డేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ బాక్స్లో ఈక్వల్ టు టుడే ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ అండ్ అడిషనల్గా ఇంకో 2 డేట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కదండి. ఈక్వల్ టు టుడే ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ ప్లస్ 2 ఇవ్వండి, ఓకేనా. ఏ ఫార్మేట్లో హైలైట్ అవ్వాలో ఆ పర్టికులర్ ఫార్మేట్ను కూడా ఇక్కడ మీరు చూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి టోటల్గా 4 కస్టమర్ నేమ్స్ అనేది హైలైట్ అవుతున్నాయి. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ ఫార్మేట్ చూడండి. ఇక్కడ నేను స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు ఇచ్చానండి. ఈ స్టార్టింగ్ డేట్ని, ఎండింగ్ డేట్ని బేస్ చేసుకొని వర్కింగ్ డేస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి దీనికి మనం అప్లై చేసే ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు నెట్వర్క్ డేస్ డాట్ INTL. మీరు ఆ ఫార్ములాని సెలెక్షన్ చేసి కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి, టోటల్ ఫార్ములా మొత్తం తీసేసుకునేది. ఇప్పుడు స్టార్టింగ్ డేట్ ఒకసారి సింటాక్స్ గమనించండి. స్టార్టింగ్ డేటు ఆ సెల్ రిఫరెన్స్ని తీసుకోండి, కామా అండ్ ఎండింగ్ డేటు. ఇప్పుడు డైరెక్ట్గా క్లోజ్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, స్టార్టింగ్ డేట్కి ఎండింగ్ డేట్కి మధ్యలో ఉన్న వర్కింగ్ డేస్, వీకెండ్ డేస్ కాకుండా అంటే సాటర్డే సండేస్ కాకుండా రిమైనింగ్ డేస్ మొత్తాన్ని వర్కింగ్ డేస్గా క్యాలిక్యులేషన్ చేసి ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది. అదేంటండి ప్రతి కంపెనీలో వీకెండ్ డేస్ అంటే మనకి సాటర్డే సండే ఉండకపోవచ్చు, ఓన్లీ సండేస్ కావాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఫార్ములాని నేను ఎడిట్ చేసి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్ ఇచ్చాం కదా, ఈ ఎండింగ్ డేట్ తర్వాత కామా ఇవ్వండి. ఇక్కడ సమ్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. అంటే కొన్ని కంపెనీస్లో వీకెండ్ డేస్ అంటే సాటర్డే సండే ఉండకపోవచ్చు అండి, సండే మండే ఇలా ఇవ్వచ్చు. లేదు ఓన్లీ సండే కావాలనుకుంటే ఇదిగోండి సండే ఓన్లీ,
దాని ముందున్న నెంబర్ని అక్కడ టైప్ చేయండి. సండే ఓన్లీ, దీనికి నెంబర్ ఏముందండి 11. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఓన్లీ సండేస్ తీసుకుంటే మనకి 130 డేస్ వర్కింగ్ డేస్ అనేది వచ్చినాయండి. అదేంటండి మరి కంపెనీలో కొన్ని హాలిడేస్ ఉండొచ్చు కదా అంటే వాటిని కూడా యాడ్ చేయొచ్చండి. అప్పుడు మీరేం చేస్తారంటే మీ కంపెనీలో ఉన్న హాలిడేస్ లిస్ట్ అనేది ముందుగానే ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ మనం స్టార్టింగ్ డేట్ ఇచ్చాం, ఎండింగ్ డేట్ ఇచ్చాం, అలానే వీకెండ్ డేసా ఓన్లీ సండేస్ ఇచ్చాం. దానికి నెంబర్ ఏముంది 11 ఉంది. దీని తర్వాత కామా ఇచ్చి హాలిడేస్ అనేది ఇక్కడున్న హాలిడే లిస్ట్ సెల్స్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 123 వర్కింగ్ డేస్ వచ్చినాయి. అండ్ ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే రిమైనింగ్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇచ్చాం కదా, టోటల్గా వర్కింగ్ డేస్ అనేది వచ్చేసినాయి. ఇలా మనం వర్కింగ్ డేస్ని మనకు కావాల్సినట్టుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ ఫార్మేట్ చూడండి. ఇక్కడ మనం రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ పేమెంట్ అనేది ఏ డేట్లో చేశారు, ప్రెజెంట్ డేట్ ఏంది, ఇప్పుడు లాస్ట్ పే చేసిన డేట్కి ఈ డేట్కి మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయి, అసలు ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ అయినాయి, ఈ విధంగా టోటల్గా క్యాలిక్యులేషన్ చేయించండి. దీనికి డైరెక్ట్ ఫార్ములా వచ్చి డేటెడ్ ఇఫ్, ఇది డైరెక్ట్గా టైప్ చేయండి. ఒక్కోసారి ఆ ఫార్ములా రాకపోవచ్చు. ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ లాస్ట్ పే డేటు అండ్ ఈ డేట్ అనేది మనకి ఏ కాలంలో ఉంది, ఇది ఫ్రీజ్ అవ్వాలండి. ఓన్లీ కాలం మాత్రమే ఫ్రీజ్ అవ్వాలి. ఫ్రీజ్ అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి F4. ఇక్కడ కాలము రో రెండు ఫ్రీజ్ అయినాయి, మళ్ళీ F4 ప్రెస్ చేయండి. రో ఫ్రీజ్ అయింది, మళ్ళీ F4 ప్రెస్ చేయండి. ఓకేనా? ఇలా 3 టైమ్స్ ఫ్రీజ్ చేయండి. కామా అలానే ప్రెజెంట్ డేట్, దీన్ని కూడా మనం కాలం బట్టికి ఫ్రీజ్ చేయాలి. 3 టైమ్స్ ఫ్రీజ్ చేయండి. 1 2 3 అంటే మనం ఇక్కడ పర్టికులర్గా కాలం బట్టికి ఫ్రీజ్ అయ్యేలా చూసుకోండి. అంటే కాలం ముందే మనకి డాలర్ సింబల్ వచ్చేలాగా చూసుకోండి. కామా అండ్ ఇక్కడ ఈ సెల్లో ఎన్ని డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ సెల్ని సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ రో మాత్రమే ఫ్రీజ్ అవ్వాలండి. F4 ప్రెస్ చేయండి. ఇక్కడ రో కాలం రెండు ఫ్రీజ్ అయినాయి, మళ్ళీ F4 ప్రెస్ చేయండి. ఇక్కడ పర్టికులర్గా రో ఒక్కటే ఫ్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి లాస్ట్ పే డేట్కి ప్రెజెంట్ పే డేట్కి ఎన్ని డేస్ ఉన్నాయి, 409 డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి. ఇదిగోండి 13 మంత్స్ ఉన్నాయి, 1 ఇయర్ అయింది. ఓకేనా? అండ్ ఫిల్ హ్యాండిల్తో మొత్తం డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో పే చేసిన డేట్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని డేస్, మంత్స్, ఇయర్స్ అనేది ఎట్ అ టైం ఒకేసారి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది డేట్ డిఫ్ అనే ఫార్ములా ద్వారా. అండ్ మీరు ఫ్రీజ్ చేయలేదు అనుకోండి, ఇక్కడ డేట్స్ అనేది చేంజ్ అయిపోతాయి, అలానే ఇక్కడ మంత్స్ అనేది చేంజ్ అయిపోతాయి. మనకి ఇక్కడ ఈ డేట్స్ అనేది కాలమ్స్ వైజ్గా ఇచ్చాం కాబట్టి కాలమ్స్ని ఫ్రీజ్ చేసామండి. అండ్ ఇక్కడ ఈ డేస్, డి, మంత్, ఇయర్ అనేది రో వైజ్గా ఉంది కాబట్టి రోని ఫ్రీజ్ చేసామండి. అందువల్ల రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే వియర్స్, ఎక్సెల్లో డేట్స్ని ఎలా ఎంటర్ చేయాలి, డేట్ ఫార్మేట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అందులో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ఎలా రెక్టిఫై చేసాము, వర్కింగ్ డేస్ని, డ్యూ డేట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసాము అర్థమైనట్లే కదా. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.